ఖమ్మం జిల్లాలోని మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని సర్కార్ జాతికి అంకితం చేసింది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్ మండలాల రైతుల కష్టాలు తొలగించేలా సాగర్ జలాలను మళ్లించేలా చేపట్టిన ప్రాజెక్టును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చందు, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్ మండలాల సాగు చరిత్ర మరో కొత్త శకం మొదలు కాబోతుందని చెప్పొచ్చు. ఇవాళ మంచుకొండ ఎత్తిపోతల పథకం లాంఛనంగా జాతికి అంకితం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కాసేపటి క్రితం వి వెంకటాయపాలెం వద్ద మోటార్ స్విచ్ ఆన్ చేసి ఈ లిఫ్ట్ను ప్రారంభించారు. దీంతో మంచుకొండ వద్ద ఏర్పాటు చేసిన పంపోజ్ వద్దకు కృష్ణా జలాలు, సాగర్ జలాలు ఎగిసిపడుతూ వచ్చి ఇక్కడ చేరుతున్నాయి. ఇక్కడి నుంచి దాదాపు రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్ మండలాల్లోని మొత్తం 36 చెరువులను నింపి ఆ సాగును సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సరిగ్గా ఏడాది క్రితం ఈ పథకానికి శ్రీకారం చుడితే ఇవాళ సరిగ్గా రైతులకు ఆ ఫలాలు కూడా అందుతున్నాయి. సరిగ్గా గతేడాది ఇదే రోజున, భోగి రోజున ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఈ పథకాన్ని రైతులకు అంకితం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించి జిల్లా ఎస్సీ మనతో వెంకటేశ్వర్లు గారు కూడా ఉన్నారు. సార్, ప్రధానంగా ఏ సాగునీటి ప్రాజెక్ట్ అయినా కూడా ఒక సంవత్సరంలోనే పూర్తి చేసి, సంవత్సరం క్రితం శంకుస్థాపన చేశారు, అదే రోజున ఇవాళ పూర్తి చేసి రైతులకు అంకితం చేస్తున్నారు. దీని వెనుక ఎట్లాంటి కసరత్తు జరిగింది? మంత్రి గారు చొరవతో ఎక్కడెక్కడైతే పర్మిషన్స్ లేట్ అవుతున్నాయో అక్కడ మంత్రి గారు ప్రతి విషయం మంత్రి గారు నోటీస్ తీసుకెళ్తే మంత్రి గారు అధికారులతో మాట్లాడి పర్మిషన్స్ అన్ని కూడా సకాలంలో వచ్చే ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఏజెన్సీ వారు, రైతులు కూడా సహకరించారు. దానివల్ల ఈ స్కీమ్ని త్వరగా పూర్తి చేయగలిగాం. ఎన్ని చెరువులకు ఇక్కడి నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వబోతున్నారు? ఎన్ని పంటలకు ఇస్తారు? దాని కార్యాచరణ ఎట్లా ఉంది ఇరిగేషన్ తరఫున? మొత్తము 19 గ్రామాల్లో 35 చెరువులకు నీళ్లు ఇవ్వబోతున్నాం. ఈ 35 చెరువుల ద్వారా డైరెక్ట్గా 2412 ఎకరాలకి నీళ్లు అందటమే కాకుండా రఘునాథపాలెం మండలంలోని అన్ని గ్రామాలకి కూడా భూగర్భ జలాలు పెరుగుతాయి. బోరు బావులు కూడా రీఛార్జ్ అవడానికి అవకాశం ఉంది. సాగర్ జలాలు ఎప్పుడొచ్చినా కూడా ఈ రైతులకు ఎప్పుడైనా పుష్కలంగా సాగునీరు అందే అవకాశం అయితే ఉంది కదా? తప్పకుండా సాగునీరు మన కాల వదిలినప్పుడల్లా మనం ఇది ఆన్ చేసుకోవచ్చు. సుమారు 39 క్యూసెక్ల వాటర్ ఇక్కడ సరఫరా చేస్తాం. ఇప్పుడు ఇవాళ ఆనందోత్సవాల మధ్య రైతులు, రైతు సంఘాల నాయకులు కూడా ఇక్కడికి భారీగా చేరుకున్నారు. ఎన్వి గారు, మీరు చెప్పండి, ఒక నాయకుడి సంకల్పం ఉంటే, అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే సంవత్సరంలోనే ఒక ప్రాజెక్టు రైతులకు అంకితం కాబోయి వాళ్ళ ఫలాలు కూడా అందుతున్నాయి. ఎట్లా చూస్తారు? ఇది మా జిల్లా మంత్రివర్యులు అపార భగీరథుడు తుమ్మల నాగేశ్వరరావు వారి పట్టుదల, కృషితోని ఇది రెండవ ప్రాజెక్టు. ఒక ప్రాజెక్టుని మేము చూసాము పాలేరు నియోజకవర్గంలో తిరుమలాయపాలెం మండలానికి సంబంధించి. ఆ రోజు భక్త రామదాస్ ప్రాజెక్టు కూడా 11 నెలల్లో పూర్తి చేసి నీళ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా 11 నెలల్లోనే ఇవాళ అతి తక్కువ ఖర్చుతోని 32 చెరువులకు నీళ్లు ఇస్తూ 30,000 ఎకరాల సాగు నీరందించేటటువంటి ఈ లిఫ్ట్ ఎత్తిపోతల పథకాన్ని ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. నిజంగా ఇది చరిత్రలో రికార్డు. ఇదే ఇప్పుడే మంత్రి తుమ్మల ఇక్కడికి చేరుకున్నారు. రైతులు, రైతు సంఘాలు, గ్రామీణ ఈ రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్ మండలాలకు సంబంధించిన రైతులు కూడా ఘన స్వాగతం పలికారు. మంత్రికి పూలతో స్వాగతం పలికారు. తమకు సాగు నీళ్లు ఇచ్చిన మంత్రికి అంతా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మంత్రి తుమ్మల సాగర్ జలాలకు చూసేందుకు ఇక్కడికి వచ్చారు. భారీగా నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు, రైతులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఒక పండగ వాతావరణంలో రఘునాథపాలెం మండలం మంచుకొండ వద్ద అయితే ఒక పండగ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. రఘునాథపాలెం అర్బన్ మండలాలకు ఇప్పటి వరకు కూడా ఒక్క సాగునీటి పథకం కూడా లేదు. ఒక్క సాగునీటి పథకం లేని మండలాలుగా కూడా ఈ రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్ మండలాలు ఉన్నాయి. దీంతో సాగుకు ప్రతి ఏడాది కూడా బోరు బావుల మీదనో, అదేవిధంగా వర్షాల మీదనో ఇక్కడ రైతులు ఆధారపడేవారు. దాదాపు ఖమ్మం అర్బన్, అదేవిధంగా రఘునాథపాలెం మండలాలు ఎప్పుడు కూడా సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో కేవలం బోరుబావులు కావచ్చు, వర్షాల మీద ఆధారపడి పంటలు సాగు చేశారు. రెండో పంట అయితే కూడా ఎప్పుడు సాగు చేసిన సందర్భాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. కానీ ఇప్పటి నుంచి ఈ రైతులకు ఇక సాగుకు డోకా ఉండదనేది మనకు స్పష్టంగా చెప్పవచ్చు. ఎప్పుడైతే మంచుకొండ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారో, నాంది పలికిందో, ఆనాటి నుంచే కేవలం 100 రోజుల్లోనే దాదాపు 9 చెరువులకు నీరందించి మంత్రి తుమ్మల ఒక చరిత్రను లిఖించారు. ఇప్పుడు మళ్ళీ ఏడాదిలోనే సరిగ్గా ఏ రోజైతే శంకుస్థాపన చేశారో ఈ
ప్రాజెక్టుకు అదే రోజున మళ్ళీ రైతులకు అంకితం చేశారు. ఈ ప్రాజెక్టును ప్రారంభించి వాళ్ళ నుంచి దాదాపు 37 చెరువులకు, గ్రామాలకు సంబంధించిన చెరువులకు రైతులకు సాగునీరు అందించి తద్వారా గ్రావిటీ ద్వారా చెరువుల నుంచి సాగునీరు అందించేలా దాదాపు 30,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పి ఎన్ఎస్పి అధికారులు కూడా చెప్తున్నారు. ఎప్పుడు కూడా తలాపునే కృష్ణమ్మ జలాలు పారుతున్నా కూడా ఈ రైతులకు ఎప్పుడు సాగునీరు అందిన సందర్భాలు. ఇప్పుడు మాత్రం ఇక నుంచి తమకు సాగుకు డోకా ఉండదు. అదేవిధంగా పశువులకు కూడా నీళ్లు అందని సందర్భాలను కూడా ఈ రఘునాథపాలెం మండల రైతులు ఎప్పుడూ చూసిన సందర్భాలు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక పండుగ వాతావరణంలో సంక్రాంతి పండుగను ముందు ఒకరోజు ముందుగానే రైతులు ఈ సెలబ్రేట్ చేసుకున్న పరిస్థితుల్లో ప్రస్తుతం మంత్రి తుమ్మలకు అడుగడుగున ఘన స్వాగతం పలికారు. రైతులంతా కూడా ఒక సంతోషకర వాతావరణంలో రైతులు భారీగా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం మంత్రి గారితో మాట్లాడే ప్రయత్నం. సార్ ఎట్లా ఉంది? మీరు చూసుకోండి, రైతులను అడిగి తెలుసుకోండి. ఓకే, ఇది పోయిన సంక్రాంతి భోగి పండుగ రోజు 13వ తారీఖున శంకుస్థాపన చేశాము. 13వ తారీఖు కల్లా నీళ్ళు ఇస్తామని చెప్పాము. మాట ప్రకారంగా భోగి ఒక రోజు ముందుకు పోయింది తప్ప డేటు మార్చకుండా అదే 13వ తారీఖు రైతులకు నీళ్లు ఇచ్చేటటువంటి సదవకాశం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉత్తమ్ గారు, బట్టి గారు వాడి యొక్క సహకారంతో కరెక్ట్గా అనుకున్న టయానికి నీళ్ళు ఇస్తున్నాం కాబట్టి రైతులు సుభిక్షంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కరువు మండలం అయినటువంటి రఘునాథపాలెం రేపు రాబోయే 3 సంవత్సరాల్లో పచ్చని పైర్లతో పరవడిల్లాలనేది నా ఆకాంక్ష. అదేవిధంగా ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లాని కూడా రేపు రాబోయే 3 సంవత్సరాల్లో గోదావరి జలాలతోటి ఈ రైతుల పాదాలు కడగటం నా యొక్క జీవిత లక్ష్యం. దానికి రేవంత్ రెడ్డి గారు, ప్రభుత్వం, కేబినెట్ అందరి సహకారంతో పూర్తి చేస్తానని చెప్పి శ్రీరామచంద్రుడిగా దేవుణ్ణి కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్. ఇది రైతులు సంతోషాల మధ్య ఇవాళ ప్రారంభోత్సవం జరిగింది. చూడవచ్చు మనం ఒక పండుగ వాతావరణంలో సంక్రాంతి పండుగ ముందే ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలానికి ఒక రోజు ముందే వచ్చిందని స్పష్టంగా చెప్పవచ్చు. రైతులు సంతోషాల మధ్య ఈ మంచుకొండ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ అదే సంతోషాల రైతుల సంతోషాలు ఇదే విధంగా ఈ రఘునాథపాలెం మండలం సంబంధించిన గ్రామాల రైతులు భారీగా తరలి వచ్చారు. మరి కాసేపట్లో బహిరంగ సభలో కూడా మంత్రి తుమ్మల పాల్గొనబోతున్నారు. ఇది తన జీవితంలో మరొక మైలురాయి అని చెప్పి తుమ్మల చెప్తున్నారు. కనీసం సాగునీటి ప్రాజెక్టులు లేని రఘునాథపాలెం మండలానికి ఒక కొత్త సాగు శాఖ మొదలైందని చెప్పి రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పి మంత్రి చెప్తున్నారు. అదేవిధంగా రైతులు, రైతు సంఘాలు కూడా ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల కేవలం 66 కోట్లతోనే దాదాపు 30,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును పూర్తి చేయడం పట్ల అంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రైట్, ధన్యవాదాలు లింగయ్య.